ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పి దేవుడు ఇంత గట్టి మాట్లాడుతుంది, గొప్ప ప్రేమిస్తున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము అని మాట్లాడుతున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు అంటే ఆమెన్ అని ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు రమ్మంటున్నాడు అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు, దేవుడు చేసిన సమస్త ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు, ఆమెన్, అవును గాక అంటున్నాడు. అవును తర్వాత ఇంకేమంటున్నాడు, యేసు రమ్ము అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు. ఒక భక్తుడు దేవుడిని ఆమెన్ ప్రభువా, అవును మిమ్మల్ని రాండి ప్రభువా, రాండి ప్రభువా, రావాలి ప్రభు అని సంపూర్తి దేవుని బతులన్నిటికీ పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు దేవుడితోటి. కాబట్టి నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు, నువ్వు దేవుడిని దగ్గరకు వస్తే నీ యొక్క జీవితం మొత్తం బట్ట బయలు పడిపోతుందేమో, బయటపడుతున్నావు, నువ్వు భయపడుతూ బాధపడుతూ ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, ఆ విధంగా అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చినాడు అంటే అవును ఆమెన్, యేసు రమ్ము ప్రభుని, యేసు రమ్ము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప ప్రభుగా ఉంటూ వచ్చినాడు. రమ్ము ప్రభువా, నా దగ్గర రా ప్రభువా, నా జీవితం మార్చు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను దరిచేసి ప్రభువా, నా కష్టాలను నష్టాలను ఇరుకులు ఇబ్బందులను అన్నింటిని కూడా సంపూర్తిగా తొలగించు తీసే ప్రభువాని సంపూర్తి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడుతూ వచ్చినట్లయితే దేవుడు సంపూర్తి నీ దగ్గరికి రావాలి. దేవుడిని గొప్ప ప్రేమించాలి, దేవుడిని గొప్ప దరి చేసాలి, దేవుడిని గొప్పగా ప్రేమించాలి. నీ కష్టాలన్నీ నష్టాలన్నీ నీకు పెళ్లి కాకుండా ఉంటూ వచ్చినా కానీ, నీకు ఇంకా గర్భఫలం లేకుండా ఉంటూ వచ్చినా కానీ, నువ్వు వృద్ధాప్యంలో ముసలితనంలో ఉంటూ వచ్చినా కానీ, నీ పెట్టేవాళ్ళు పోషించే వాళ్ళు ఎవరు లేకుండా నీ స్థితిలో నీ గతిలో నువ్వు పడిపోయిన స్థితిలో నువ్వు ఉంటూ వచ్చినా కానీ దేవుడు ఏమంటున్నాడు, ప్రభుని యేసు నువ్వు రామ్ము అని నువ్వు మనస్ఫూర్తి దేవుడిని పిలిస్తే నీ దగ్గర దేవుడు గొప్పగా రావాలని మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి ప్రభుని యేసు రమ్ము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు కూడా మనస్ఫూర్తిగా అతను పిలిచినట్టుగా అతని జీవితం సార్థకం చేస్తూ వచ్చినాడు దేవుడు. కాబట్టి నీ జీవితాన్ని కూడా గొప్ప సార్థకం చేయాలి, గొప్పగా దీవించి ఆస్వాదించి గొప్ప గణపరిచి గొప్ప మహాభాగ్యాన్ని ఇవ్వాలి, ప్రసాదించాలని నీ కూడా దేవుడు నువ్వు అనుకోవాలంటే దేవుడు నిన్ను కూడా సంపూర్తి నువ్వు కూడా దేవుని గొప్పగా ప్రభుని యేసు రమ్మని నువ్వు గొప్పగా దేవుని గట్టిగా గొప్ప పిలిస్తే నీ దగ్గర రావాలని గట్టి మాట్లాడుతూ గొప్పగా ప్రేమిస్తున్నాడు. దగ్గర రావాలని గొప్పగా మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువారు.